ఏ పర్సన్ ఇంక్రీజెస్ హిజ్ స్పీడ్ బై 57.1428%. దీన్ని ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది సార్? 4/7 అవుతుంది. ఫ్రాక్షన్ కన్వర్షన్ పర్సంటేజ్ శాతం నుంచి భిన్నాలు మీకు తెలిసి ఉండాలి. 57.1428% అంటే 4/7. అంటే ఇనీషియల్ స్పీడ్ కనుక 7 ఉంటే 7 మీద 4 పెరిగింది. 7 మీద 4 పెరగడము అని అంటే ఫైనల్ స్పీడ్ ఏమవుతుంది? 11 అవుతుంది. ఇది 7 అవుతే 7 మీద 4 పెరగడము, 7 మీద 4 పెరగడము ఎంత అవుతుంది? 11 అవుతుంది. స్పీడ్ రేషియో ఎంత సార్? 7:11. స్పీడ్ రేషియో ఎంత అవుతుంది? 7:11. టైం పీరియడ్, స్పీడ్ అండ్ టైం రెండు విలోమంలో ఉంటాయి కాబట్టి ఈ రేషియో ఎంత అవుతుంది? 11:7. 11:7. 11 కాస్త 7 అయింది. 11 మీద 4 తగ్గింది. 11 మీద 4 తగ్గింది. సో పర్సంటేజ్ డిక్రీజ్ ఎంత? 11 మీద 4 తగ్గింది. 4/11. 1/11 వాల్యూ ఎంత? 9.09. 4/11 అంటే 4 into 9.09. ఆన్సర్ ఎంత? 36.36. ఒక గర్ల్ స్కూల్ నుంచి కాలినడకన ఇంటికి బయలుదేరింది. వెళ్ళేటప్పుడేమో 5 km/h స్పీడ్లో వెళ్ళింది. 5 km/h స్పీడ్లో వెళ్ళింది. వచ్చేటప్పుడేమో 8 km/h స్పీడ్లో వెళ్ళింది. ఇదేమో 24 నిమిషాలు పట్టింది. వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుంది? సింపుల్. వెళ్ళేటప్పుడు 5 km/h స్పీడ్ తోటి వెళ్ళింది. మళ్ళీ వచ్చేటప్పుడు 8 km/h తోటి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు 24 నిమిషాలు పట్టింది. వచ్చేటప్పుడు ఎన్ని నిమిషాలు పడుతుంది? సో స్పీడ్ రేషియో ఏముంది సార్? స్పీడ్ రేషియో ఇట్ ఈజ్ 5 km వెళ్ళేటప్పుడు 8 km, వచ్చేటప్పుడు 5:8. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ దూరము కాన్స్టెంట్ సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా సమానము. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే టైం రేషియో ఏమవుతుంది? 5:8 కాస్త 8:5 అవుతుంది. 8 బదులు ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. 8 మూళ్ళ 24, 5 మూళ్ళ 15. 5 మూళ్ళ 15 అంటే ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. అందరికీ ఐడియా కరెక్ట్గా అర్థమైందా సార్? డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో టైం రేషియో విలోమములో ఉంటుంది. సో స్పీడ్ రేషియో వెళ్ళేటప్పుడు 5 వచ్చేటప్పుడు 8. స్పీడ్ రేషియో ఏంటి? 5:8. అంటే టైం రేషియో ఏమవుతుంది? 8:5. 8 కాస్త ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. 8 మూళ్ళ 24, 5 మూళ్ళ 15. వెళ్ళేటప్పుడు 24 నిమిషాలు పడితే వచ్చేటప్పుడు 15 నిమిషాలు పడుతుంది. ఆర్ కొంచెం మీకు లాజికల్గా ఆలోచిస్తే కూడా 15 చాలా ఈజీగా వస్తుంది. ఇదేమో టైము, ఇదేమో స్పీడ్. డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి సార్? 24 × 5 ఎంత? 120 km. డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. 120/8 ఎంత? 15. అదైనా ఆన్సర్ వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ సార్? 5 km/h. స్పీడ్ తెలుసు. ఎంత టైం పడుతుంది? 24 నిమిషాలు. 24 నిమిషాలు. ఇక్కడ నిమిషాలు తీసేసేయండి. కన్వర్షన్కి ఇక్కడ మినిట్స్ ఇక్కడ మినిట్స్ తీసేసిన ఓన్లీ ఈ వాల్యూలతోటే మల్టిప్లై చేస్తా. 5 × 24. 5 × 24 120. ఇది 120. డిస్టెన్స్ 120. స్పీడ్ ఏమో 8. సో 120/8 15. ఆర్ యు ఆల్ విత్